పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు శ్రీనివాస్. నేను నిజామాబాద్లో ఉంటాను. నేను 2000 నుంచి 2000 సంవత్సరంలో ధ్యానంలోకి వచ్చాను మా ఫ్రెండ్ ద్వారా. స్టార్టింగ్లో తన ధ్యానం చెప్పినప్పుడు తనను పట్టించుకోకపోవడం కానీ చేయడం కానీ చేశాను. తన ధ్యానం చెప్తున్నంటే కొన్ని రోజులు అక్కడికి తన ఫోన్ చేస్తే లేపకపోవడము, తన కలవకపోవడం చేసేవాడిని. తర్వాత తను మా ఫ్రెండ్ని ధ్యానంలోకి ఏ విధంగానైతే తీసుకురావాలి అనే తన సంకల్పంతో ఖచ్చితంగా నాకు నేను కలవకుండా తను కలవడం, చేయడం, ధ్యానం గురించి చెప్పడం, ఇలా వెళ్దాము, ధ్యానంలోకి వెళ్దాము, ధ్యానం చేద్దామని చెప్పడం, ఇట్లా పిరమిడ్ గురించి చెప్పడం. పత్రిసారు అప్పట్లో ఈ సిడీ ప్లేట్స్ ఏమి ఉండకపోతుండే కదా, ఒక చిన్న రేడియో ఉంటుండే, దాంట్లో ఒక చిన్న పత్రిసారి ధ్యానము చేద్దాము రో అన్నలారా అనే సాంగ్ పెట్టి ధ్యానం చేయించడం, అలా మెల్లమెల్లంగా ధ్యానంలోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ చెప్పడము, వాళ్ళు కూడా ఏదో నేను చేస్తున్నాను కాబట్టి వాళ్ళు కూడా ధ్యానంలోకి వచ్చి చేయడం, అలా కంటిన్యూ చేస్తూ 2000 నుంచి కంటిన్యూ చేస్తూ నేను డిగ్రీలో చేయడం కంటిన్యూ చేసేవాడిని. తర్వాత కొన్ని ఇయర్స్ అలానే కొద్దిగా ధ్యానం చేసి తర్వాత హైదరాబాద్కి రావడం, హైదరాబాద్లో ఒక 10-15 మంది టీం ఉండి రీసెర్చ్ చేయడం, ధ్యానం అంటే ఏంది, పిరమిడ్స్ అంటే ఏంది రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసాము. అలా గంటలు ధ్యానం చేయడం, దిల్షునర్లో ఒక ఆఫీస్ తీసుకోవడం, మెడిటేషన్ సెంటర్, వచ్చే వాళ్ళకు క్లాసెస్, విద్యార్థులకు క్లాసెస్ చెప్పడం, అలా కంటిన్యూ చేసేవాళ్ళం. అలా చేసిన తర్వాత నెమ్మదిగా హైదరాబాద్ నుంచి బాన్స్వాడకి వెళ్ళడం, బాన్స్వాడ నుంచి బోధన్, నిజామాబాద్, అలా నేను అంజయ్య ఇద్దరం కలిసి నిజామాబాద్ చుట్టుపక్కల ప్లేసెస్లలో ధ్యాన ప్రచారం చేయడానికి బయలుదేరేవాళ్ళం. నేను మా ఫ్రెండ్ తర్వాత సంతోష్ ద్వారా నేను ఇలా వెళ్ళడం జరిగిన తర్వాత మా ఫ్రెండ్ అంజయ్యని ధ్యానంలోకి తీసుకురావడానికి చాలా ట్రై చేశాను. తను మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత నెమ్మదిగా ఒక 2-3 మంత్స్, ఒక 1 year వరకు తన ధ్యానంలోకి రాలేడు. 1 year తర్వాత మెల్లమెల్లంగా నేను ఇద్దరం ధ్యానంలోకి రావడం, ఒక ఆలోచన ఎలా వెళ్ళాలి అనే ఆలోచన చేస్తూ నెమ్మదిగా బాన్స్వాడలో ఒక సెంటర్ ఓపెన్ చేయడం, తర్వాత ఒక పిరమిడ్ కట్టడం, అలా తర్వాత ఇంకో పిరమిడ్ కట్టడం చేస్తూ తర్వాత హైదరాబాద్కి వెళ్ళడం, పాండిచ్చేరి 2009 ఎలక్షన్స్లో పాండిచ్చేరి, ముంబై ఇలా పిరమిడ్ పార్టీ ప్రచారానికి బయలుదేరాం. ప్లస్ ఇంకో అరకులో, వైజాగ్లో అరకు అక్కడ ట్రెక్కింగ్ జరగడం, అక్కడ ప్రోగ్రామ్కి ఇన్ఛార్జ్ చేయడం, అలా ఎక్కడ ప్రోగ్రామ్స్ ఉంటే అక్కడికి నేను అంజయ్ ఇద్దరు వెళ్ళడం, ఒక 6 months 1 year అలానే తిరిగేవాళ్ళం. నెమ్మదిగా తిరుగుతూ తర్వాత నిజామాబాద్లో, బాన్స్వాడలో, బోధన్లో సెంటర్స్ పెట్టడం, అందరికీ ధ్యాన ప్రచారం చేయడం. ప్లస్ నేను ఓషో ఫ్యాన్, చాలా బిగ్గెస్ట్ ఫ్యాన్ని ఓషోని. ఓషో బుక్స్ అందరికీ ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం, ఓషో బుక్స్ ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళాలి. నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క కామన్ పీపుల్ కూడా ఓషో గురించి తెలుసుకోవాలి. పత్రి సార్ అసలు ఓషో గురించి అంత ఓపెన్గా చెప్పిన పత్రి సార్కి నా నమస్కారము. ఎందుకంటే ఓషో గురించి మాట్లాడదామంటేనే చాలామందికి భయం వేస్తుంది. అలాంటి ఓషోని పత్రి సార్ తన బుక్స్ మన పిరమిడ్ మాస్టర్లకు ఒక బహుమతిగా ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన బహుమతి నేనేం చేస్తున్నానంటే చేయడం ఏంటంటే ప్రతి ఒక్క విలేజ్లోకి ఒక గ్రంథాలయం పెట్టి ఓషో బుక్స్ కానీ చాలా మహాత్ముల బుక్స్ కానీ ప్రతి ఒక్క కామన్ పీపుల్, ఒక 10th ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే కామన్ పీపుల్ కూడా మన సొసైటీ బుక్స్ అనేది అందడం ద్వారా వాళ్ళలో మార్పు వస్తుంది. మార్పు రావడం వల్ల చాలా చేంజెస్ వస్తాయి. అలా ధ్యాన ప్రచారం చేద్దామన్నట్లు బయలుదేరాం. ఆర్మూర్ అలా ఒక చిన్న స్కూటర్ పైన నేను అంజయ్య, మా దగ్గర డబ్బులు కూడా ఉండకపోతుండే, పెట్రోల్ పోసుకొని ఒక 10 క్యాపులు పెట్టేసుకొని ఒక క్యాప్ మధ్యలో వెళ్ళేవాళ్ళం. ఆ క్యాప్ అమ్మిన డబ్బులతో పెట్రోల్ పోసుకొని అలానే కొన్ని నెలలు ధ్యాన ప్రచారానికి స్టార్ట్ చేసాం. ఆ ఏరియాలో అసలు ధ్యాన ప్రచారం అనేదే లేదు. అలాంటి ప్లేసెస్లో పత్రి సార్ను పిలిపించి తడపక్కల గంగా ఒడ్డున పత్రి సార్ని పిలిపించాము. తర్వాత ఒక మంచి పిరమిడ్ కూడా అక్కడ ఇప్పుడు ప్రజెంట్ అయింది. అలా 2012 వరకు ఇలా మా పయనం కొనసాగుతున్నది. 2012లో చిన్న డిస్టర్బెన్స్ వల్ల
నేను ఒక స్వామి సమర్థ మహారాజ్ ఆశ్రమానికి వెళ్ళాను. అక్కడనే మహారాజ్ దగ్గర 6 years అక్కడనే ఉన్నాను. చాలా ఎన్లైట్మెంట్ మాస్టర్, థర్డ్ ఐ ఓపెన్ మాస్టర్. మన పిరమిడ్ మాస్టర్స్ కూడా చాలామంది అక్కడికి వచ్చి తన ధ్యానంలో ఉన్న చిన్న చిన్న డౌట్స్ని అక్కడ స్వామివారి దగ్గరికి వాళ్ళు వచ్చేవారు. అంజయ్య మాస్టర్ బయట ఉండి చెప్పేవారు. అక్కడికి వచ్చిన తర్వాత చాలామంది ఉన్న మన పిరమిడ్ మాస్టర్స్ వస్తే అందరికన్నా ముందు స్వామివారి దర్శనం చేయించి వాళ్ళకు అడిగేవాడిని రిటర్న్లో ఎలా అయింది దర్శనం, బాగా అయిందా, బాగా మాట్లాడాలంటే ఇప్పటి వరకు వచ్చిన చాలామంది మాస్టర్స్లో 100లో 99.9 ప్రతి ఒక్కరూ చాలా బాగా అయింది, చాలా మంచిగా మాట్లాడారు. నేను ఎన్నో సంవత్సరాల నుంచి అంటే అంతరాత్మలో ఒక కొన్ని సమాధానాలకు ప్రశ్నలు దొరకకపోతుండే, ఇక్కడికి వచ్చేవారికి ఆ ప్రశ్నలకు సమాధానం దొరికింది. చాలా హ్యాపీగా చాలామంది అమెరికా నుంచి కూడా వచ్చి అంటే దర్శనాని కోసం అమెరికా నుంచి కూడా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవడము, కొన్ని డౌట్స్ క్లియర్ చేసుకోవడము, అలా చాలామంది వచ్చారు. డౌట్స్ క్లియర్ చేసుకోవడం చాలా జరిగింది. 2012 to 2017 ఆర్ 18 వరకు అక్కడనే ఉన్నాను. చాలామంది అక్కడ ఉంటూ కూడా మన పిరమిడ్ మాస్టర్స్కి ఒక మంచి మాస్టర్ను పరిచయం చేశాను. అంటే పరిచయం అంటే వాళ్ళు చేశారు, వాళ్ళకు వచ్చే వాళ్ళకు చెప్పడం కానీ చేయడం కానీ వాళ్ళకు ఒక మంచి మాస్టర్ని పరిచయం చేసేవాళ్ళం మేము. అలా 2018 వరకు అక్కడనే ఉండేవాడిని. 2018లో మా ఫాదర్ కొద్దిగా హెల్త్ బాగాలేకపోయేసరికి నేను నిజామాబాద్ రావడం జరిగింది. అంటే ఎందుకు వచ్చానో బట్ నాకు తెలియదు, నేను అక్కడ నుంచి రావడం జరిగింది. మాస్టర్సే చాలామంది నన్ను తీసుకొచ్చారు. రావడం వల్ల చాలా అంటే ఇంకొక చాలా వర్క్ చేసేది ఉంది. నిజామాబాద్ డిస్ట్రిక్ట్, మెదక్, కరీంనగర్ కొన్ని డిస్ట్రిక్ట్స్లలో చాలా వర్క్ చేసేది ఉంది. మీలాంటి యువకులే ముందుకు రావాలన్న అంటే ఓషో వాళ్ళు చాలామంది నన్ను బయటకు తీసుకురావడం జరిగింది. వచ్చిన తర్వాత కొన్ని రోజులు అలానే ఖాళీ ఉన్నాను. తర్వాత ఏదో ఒకటి చేయాలి చాలా సంవత్సరాల నుంచి ఉంటుండే. నిజామాబాద్లో ఒక పిరమిడ్ మాస్టర్ వస్తే ఆ పిరమిడ్ మాస్టర్ ఉండడానికి ఒక షెల్టర్ అంటే ఒక మెడిటేషన్ సెంటర్, ఒక ధ్యానం చేసుకోవడానికి ఒక సెంటర్ ఉండాలి, ఫుడ్ తినడానికి ఒక ప్లేస్ అంటే అలా ఉండాలన్న ఆలోచనతో చాలా సంవత్సరాలు అనుకునేవాడిని. బట్ నేను వచ్చిన తర్వాత ఒక సెంటర్ చూడడము, ఆ సెంటర్ పేరు దునివాలా పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ చూడడం జరిగింది. దాంట్లో ఇప్పటి వరకు చాలామంది మాస్టర్స్ రావడము, చాలామంది చూస్తూ అక్కడున్న మన బోర్డు చూస్తూ చాలామంది ధ్యానంలో రావడం కూడా జరిగింది. ప్లస్ పత్రి సార్ వచ్చారు, పత్రి సార్ వచ్చి 2 hours అక్కడ స్పెండ్ చేశారు. ప్లస్ సార్ వచ్చి స్పెండ్ చేశారు. అలా వచ్చేవాళ్ళు చాలామంది పిరమిడ్ మాస్టర్స్కి చాలామంది వచ్చారు. ఇప్పుడు చాలామంది వచ్చిన చాలా వండర్, చాలా బాగున్నది పిరమిడ్ మెడిటేషన్ సెంటర్, చాలా బాగున్నది, ఎక్సలెంట్, బ్రహ్మాండంగా ఉన్నది అన్న వాళ్ళే చాలామంది ఉన్నారు. తర్వాత వాళ్ళు అనడం వరకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి పత్రి సార్ ప్రోగ్రామ్ నిజామాబాద్లో పెట్టడం జరిగింది. ప్లస్ నేను పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా నిలబడడం జరిగింది. ఆల్రెడీ ఎలక్షన్స్ కూడా అయిపోయాయి. ప్రచారం కూడా దగ్గర 110 విలేజ్ల్లో దగ్గర 90 నుంచి 100 విలేజ్లో ప్రతి ఒక్కరికి మెడిటేషన్ పాంప్లెట్ వాళ్ళకి చేరింది. ప్లస్ ఈ నిలబడమే కాదు, నా ఉద్దేశం ఏంటంటే నిలబడడం అయిపోయింది, అది ఓటమి కానీ గెలుపు కానీ ఏదన్నా కానీ, బట్ నిలబడడం జరిగిపోయింది. ఇక ఎలక్షన్స్ వచ్చిన తర్వాత నేను ఈ 5 years ప్రజల సమస్యలు ఎలా ఉన్నాయి ఆ సమస్యలు తెలుసుకొని, పారిశుభ్రత, దోమలు, సంథింగ్ ఎక్కడ ఏమిది నీట్గా లేకపోవడం, అసలు ఎలాంటి ప్రతి ఒక్క సమస్య పైన ప్రతిపక్షంలో ఉండి పిరమిడ్ పార్టీ నుంచి నేను పోరాడతాను. ఈ 5 years మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ వరకు నేను పోరాడతాను. ప్లస్ ప్రతి ఒక్క విలేజ్లో 110 విలేజ్లో ఒక మెడిటేషన్ సెంటర్, ఒక పిరమిడ్, ఒక లైబ్రరీ, ఈ 3 ఖచ్చితంగా మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ వరకు ప్రతి ఒక్క విలేజ్లో ఖచ్చితంగా నెరవేర్చడానికి సంకల్పం కట్టుకున్నాను. మెయిన్ నిజామాబాద్లో దునివాలా పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ పెట్టడానికి మెయిన్ వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే యువత, ఇప్పుడున్న యువత ఏ విధంగా ఉంటుందో నేను
డైరెక్ట్ నేను చూశాను, యువత ఏ విధంగా ఉంటుందో చూశాను. ఆ యువతను మార్చడానికి కోసం ఈ దునివాలా మెడిటేషన్ కేంద్రం అనేది మెయిన్ ముఖ్య ఉద్దేశం. దునివాలా అంటే వాళ్ళు వచ్చే మాస్టర్స్ యొక్క కర్మల్ని దగ్ధం చేసుకునే ఒక కేంద్రం. దట్ ఈస్ దాని నేమ్ అంటే దునివాలా. యువత చెడు సహవాసాలకు అలవాటు కాకుండా వాళ్ళు రాజకీయంలో రావాలి, యువత తలుచుకుంటే ఏదైనా సాధిస్తుంది అన్న ఉద్దేశం వాళ్ళకి తెలియదు. వాళ్ళకు ధ్యానంలో తీసుకొచ్చి ఆ యువత ఏదైనా సాధిస్తుంది అన్న వివరణ వాళ్ళకి ఇస్తూ, ధ్యానం చేయిస్తూ, వాళ్ళకు మంచి మంచి విషయాలను పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రతి ఒక్క ఇంట్లో ఈ ఛానల్ రావడానికి నవకాంత్ ఆనంద్ చాలా కృషి చేస్తున్నారు. వాళ్లకు నా శతకోటి ధన్యవాదాలు. ఎందుకంటే మన ఇప్పుడున్న ప్రపంచంలో ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంది. ప్రతి ఒక్కరు పిఎంసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ప్రతి ఒక్క విషయం మన ఫోన్లోనే చూసుకోవచ్చు. ప్లస్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ ఛానల్ అనేది ప్రతి ఒక్క ఇంట్లో రావాలి. దానికోసం వాళ్ళు కృషి చేస్తున్నారు. కొన్ని రోజులలోనే ఈ ఛానల్ అనేది ప్రతి ఒక్క ఇంట్లో, మన ఇండియా మొత్తం ప్రతి ఒక్క ఇంట్లో, టీవీ అయితే ఎక్కడైతే ఉందో ప్రతి ఒక్క ఇంట్లో ఖచ్చితంగా వస్తుంది. నేను కూడా నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ ఈ 5-6 డిస్ట్రిక్ట్లలో మన పిఎంసి ఛానల్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ అందరికీ అవేర్నెస్ చేయించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ప్లస్ ప్రతి ఒక్క విలేజ్లో శాకాహార ర్యాలీలు తీయాలి. శాకాహార గురించి ప్రతి ఒక్క డిస్కషన్ చేస్తూ ఉండాలి. ర్యాలీలు తీస్తూ ఉండడం వల్ల పబ్లిక్లో అవేర్నెస్ వచ్చి తీసినప్పుడల్లా కొద్దిమంది అన్న చేంజ్ అయితే సరిపోతుంది. మనకు ఒకటేసారి అనేది మార్పు అనేది రాదు. బట్ తీసినప్పుడల్లా కొద్దిమంది చేంజ్ అవ్వడం, వాళ్ళ ద్వారా కొద్దిమంది చేంజ్ అవ్వడం ఇలా జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్క ఏరియాలో శాకాహార ర్యాలీ తీస్తూ ఉండండి. ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పుడున్న పేరెంట్స్ అందరికీ, ఇప్పుడున్న పేరెంట్స్ ఎవరి కోసం ఇంత కష్టపడి జాబ్ చేయడం కానీ సంపాదించడం కానీ ఎవరి కోసం చేస్తున్నారు? పిల్లల కోసం చేస్తున్నారు. బట్ ఇప్పటి నుంచి మీరు 8 గంటలు అయితే కష్టపడుతున్నారో పిల్లల కోసం, ఆ 8 గంటల్లో ఒక 10 నిమిషాలు మీ పిల్లల కోసం ధ్యానం చేయండి. అలా ఎందుకు చేయాలో నేను చెప్తాను. ఎందుకంటే మీరు ధ్యానం చేయడం వల్ల మీ పిల్లలు ధ్యానంలోకి వస్తారు. పిల్లలు ధ్యానంకి రావడం వల్ల వాళ్ళు చెడు సావాసాల దృష్టికి వెళ్ళరు. ఒకటి, మద్యము చిన్న చిన్న అలవాటు ఉన్నాయి కదా, వాటి జోలికి వెళ్ళరు. ప్లస్ వాళ్ళకు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన కూడా రాదు. ఎందుకు అంటే మీరు మెడిటేషన్ చేస్తున్నారు. చేయడం వల్ల మీ అబ్బాయికి, మీ పిల్లలకు మీ మధ్య కమ్యూనికేషన్ అనేది చాలా బాగుంటుంది. మీకు ఏదైనా ప్రాబ్లం, పిల్లలకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, అమ్మ నాన్న నాకు ఈ ప్రాబ్లం వచ్చిందని ఆ ప్రాబ్లం గురించి మీరు తనకు సమాధానం చెప్పేస్తారు. చెప్పడం వల్ల తనకు కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, అమ్మ నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, నాన్న ఈ ప్రాబ్లం వచ్చింది అది చెప్పుకోగలుగుతారు. బట్ మీరు వాళ్ళ కోసం ఆస్తులు కాదు సంపాదించాల్సింది, వాళ్ళ కోసం మీరు ఒక 10 నిమిషాలు మెడిటేషన్ డైలీ చేయండి. చేయడం వల్ల వాళ్ళకు మీకు ప్రేమతత్వం పెరుగుతుంటుంది. వాళ్ళకు ఒక కుటుంబం అనేది ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. అది మాటలో చెప్పేది కూడా కాదు. పిల్లలు ఉన్నారు, పిల్లలు డిగ్రీ వాళ్ళు, 10th వాళ్ళు చాలామంది ఉంటారు, జాబ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మీరు కూడా ధ్యానం చేయండి. ఎవరి కోసం చేయండి? మీ కన్న తల్లిదండ్రుల గురించి చేయండి. ఎందుకంటే మీరు ధ్యానం చేయడం వల్ల మీరు ధ్యానంలోకి వచ్చి మీ తల్లిదండ్రులను కూడా ధ్యానంలోకి తీసుకొచ్చిన వారు అవుతారు. ధ్యానంలోకి తీసుకురావడం వల్ల వాళ్ళకి బీపీ, షుగర్, మెంటల్ టెన్షన్, వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయారు, వాళ్ళకు ఉన్న టెన్షన్స్ అన్నీ ధ్యానంలో వాళ్ళు తీర్చేసుకుంటారు. బట్ మీరు ధ్యానం చేయడం వల్ల మీ పేరెంట్స్ హ్యాపీగా ఉంటారు. మీకోసం ధ్యానం చేయకండి, మీ పేరెంట్స్ కోసం ధ్యానం చేయండి. ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్ సభ్యులకు నా శతకోటి ధన్యవాదాలు. ఇలానే ఈ పిఎంసి ఛానల్ ముందుకు వెళ్తూ ఉండాలి. యువత మెయిన్ వాళ్ళకు తెలిసిన ప్రతి ఒక్కళ్ళకు పిఎంసి ఛానల్ని సబ్స్క్రిప్షన్ దగ్గరుండి చేయించండి. తెలిసిన ఫ్రెండ్స్ కానీ చుట్టాలకు కానీ దగ్గరుండి ఆ యాప్ని డౌన్లోడ్ చేసి ఇవ్వండి. ధన్యవాదములు.
హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.